మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడతారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మే నెల విశేషంగా మీన రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఏళ్ళనాటి శని తీవ్రత మరి ఏ విధంగా ఉంటుంది? ఎక్కువ అదృష్టమా లేదా దురదృష్టం వెంటాడుతుందా? ఈ నెల ఎలా ఉండబోతుంది? చాలా తప్పకుండా అండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇప్పుడు ఉండే ప్లానటరీ పొజిషన్స్లో శనితో పాటు కుజుడు కూడా ఉన్నాడు రాశిలో. అంటే రెండు డిఫరెంట్ ఎనర్జీస్ ఉండేటువంటి గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే మనకు ఒకటేసారి చూడండి, విపరీతమైనటువంటి ఎండ, ఒకవైపు విపరీతమైన ఎండ ఉంటే అప్పుడే పెద్ద వర్షం పడింది అనుకోండి, ఆ సిచ్యువేషన్ చూడండి ఎలా ఉంటుంది. ఏమిట్రా ఇప్పుడే విపరీతమైన ఎండ వచ్చింది, ఇప్పుడేంటి ఇలాగా. లేకపోతే బాగా కూల్గా ఉన్న రూమ్లో నుంచి ఒక్కసారిగా ఎండలోకి వెళ్తే మనకి ఎలా ఉంటుంది, అబ్బా ఇంత చల్లటి రూమ్లో ఉన్నాం, అమ్మ బాబు ఎండలోకి వెళ్ళలేకపోతున్నాం అంటాం. సాటర్న్ ఈజ్ కోల్డ్, మార్స్ ఈజ్ హీట్. ఈ రెండు సిచ్యువేషన్స్ని ఒకటేసారి ఎదుర్కొంటే ఎలా ఉంటుందో మీనరాశి వారికి ఈ మే 12వ తేదీ వరకు అలా ఉంటుంది పరిస్థితి ఈ నెలలో. ఇక మిగతా గ్రహాలు కనుక చూసుకుంటే 2లో రవి బుధులు, 3వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, అండ్ 4లో గురువు, షష్టమంలో కేతువు, అండ్ 2వ తేదీ కుజుడు మారుతున్నాడు. దాని తర్వాత ఈ గ్రహాల యొక్క స్థితిగతులని గమనించి వీరికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే ఈ కుజుడు శని ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో ఈ రాశిలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి స్ట్రాంగ్గా కొన్ని విషయాలని స్ట్రాంగ్గా ఉండడానికి కానీ లేకపోతే కొంత స్ట్రెస్ని ఎక్కువ పెంచుతూ ఉంటుందండి. దీనికి ఒకటే ఉపాయం, సింపుల్గా నవగ్రహాల్లో శని కుజ గ్రహాల దగ్గర నేతితో దీపాన్ని వెలిగించి మీకు వీళ్ళకి దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, లక్ష్మీ నరసింహస్వామి కానీ ఆలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని కూర్చోవడం, లేదా శివాలయం అంటే అభిషేకం చేయడం చేస్తే వీళ్ళకి ఖచ్చితంగా ఆ యొక్క సిచ్యువేషన్స్ నుంచి బయటపడతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఫినాన్షియల్గా అయితే మంచి గ్రోత్ ఉంటుంది. అందులో ముఖ్యంగా మెడికల్ రంగాల్లోని, అడ్వర్టైజ్మెంట్ రంగాల్లోని, మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి బాగుంది. అయితే ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతున్నాడో 12వ తేదీ నుంచి కొంచెం అక్కడి నుంచి కొంత కుటుంబ సభ్యులలో, యువకులతో, లేదా కొన్ని అసలు ఈ విషయంలో గొడవ వస్తుందా అనుకునే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. అలాంటివి కొంత ఎదుర్కొంటారు. కొంతమంది స్త్రీమూర్తుల యొక్క పరిచయం కూడా ఏర్పడుతుంది మొదటి 2 వారాలు. ఎందుకంటే మనకి శుక్రుడు 14వ తేదీ నుంచి వెళ్ళి గురువుని కలుస్తున్నాడు. దీనివల్ల ఏమిటి బెనిఫిట్ అంటే, ఒకటి ఎప్పటి నుంచో ఒక కోర్స్ చేద్దాం అనుకుంటున్నాము, అది కూడా ఏదైనా టీచింగ్ రిలేటెడ్ లేకపోతే క్రియేటివ్ రిలేటెడ్ కోర్సెస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే 14th నుంచి. అలాగే ఈ రవి బుధులు 2వ స్థానంలో 14th వరకు ఉండి 14th నుంచి రవి బుధులు ఇద్దరు కూడా వృషభంలోకి మారిపోతారు. సో 14th తర్వాత కొంతమంది గవర్నమెంట్ వ్యక్తులు అనుకోండి, మెడికల్ రంగాలలో ఉండేటువంటి వారితో పరిచయాలు, బిజినెస్ పీపుల్తో పరిచయాలు పెరుగుతాయి. అయితే వీళ్ళకి ఎప్పుడైతే ఈ 6లో కేతు ఉన్నాడో నిత్యము కూడా వీళ్ళు ఏదైనా ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఒక్కసారి అమ్మవారిని తలుచుకుని వెళ్ళడం మంచిది. 2వ వివాహం అంటే మొదటి వివాహం ఏదో కొన్ని కారణాల వల్ల డిస్టర్బ్ అయింది అని 2వ వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి చాలా బాగుంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి వీరికి. ఎందుకంటే డబుల్ ట్రాన్సిట్ అంటారు. అంటే శని మీనరాశిలో ఉండి ధనస్సును అంటే దశమ స్థానాన్ని చూస్తుంది, గురువు ఇంకో గ్రహంతో కలిసి మళ్ళీ దశమ స్థానాన్ని చూస్తుంది. అంటే 10th హౌస్ మీద 3 గ్రహాల యొక్క దృష్టి ఉంది. ఒకటి గురువు, మేజర్ ప్లానెట్స్ ఎప్పుడైనా సరే శని గురువులు కనుక ఒక భావాన్ని కనుక చూస్తున్నట్లయితే ఆ భావం ఫలకృతం అవుతుంది. ఆ రకంగా ఈ శని కుజులు చూడడం శని గురువులు చూడడం మాత్రమే కాకుండా శుక్రుడి యొక్క దృష్టి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీరికి ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు ఈ నెలలో చాలా చక్కగా వస్తాయి. దాని గురించి అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక వ్యాపారస్తులకి కొన్ని కొత్త వ్యాపార ఆలోచనలు, కొత్త కొత్త వ్యాపారాల మూలంగా కలిసి రావడం ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా కాస్త విదేశాలకు వెళ్ళే విషయము, అంటే విదేశీ యోగం అయితే 12వ స్థానంలో రాహు ఉన్నందుకు ఉంది, దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి సహజంగా మీన రాశి వారికి, మీన లగ్నం వాళ్ళకి ఏంటంటే వీళ్ళు కొంచెం జీవిత అన్వేషణ ఎక్కువగా ఉంటుందండి. అంటే కొన్ని సాధనల విషయంలో కానీ అన్వేషణ ఎక్కువ ఉంటుంది.
ఈ శనికుజులు ఎప్పుడైతే రాశిలో ఉన్నారో కొంత కఠోరమైనటువంటి దీక్షలు చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది. ఎప్పుడైనా సరే ఎవరికైనా పర్సనల్ చార్ట్లో కనుక శనికుజులు కలిసి ఉన్నా, శనిలో కుజుడులో శని మహాదశలు అంతర్దశలు వచ్చిన సింపుల్ రెమెడీ ఏంటంటే వాళ్ళు ఆ సమయంలో దీక్ష తీసుకోవాలి. అంటే స్ట్రెస్ఫుల్ కాంబినేషన్ కదా ఇది. అప్పుడు ఏంటి, దీక్ష తీసుకుంటే ఏమవుతుంది, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాం, నల్లటి వస్త్రాలు వేసుకుంటాం, ఉదయం పొద్దునే 4 గంటల లేచి చల్లనీళ్ళతో స్నానం చేసుకొని చక్కగా దేవతార్చన చేసుకొని మళ్ళా ఏదో పలహారం తీసుకొని మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం రావడం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ కొన్ని బ్రహ్మచర్యం అని పాటిస్తారు చూసారా. ఈ కాంబినేషన్ ఎవరికైనా ఉంది అనుకోండి, ఇవి పాటిస్తే ఏమవుతుందంటే, సరే నేను పాటించలేనండి, కొన్ని సందర్భాల్లో మనం పాటించలేం, ఎవరు మరణించడం కొన్ని ఉంటాయి కదా, అప్పుడు ఏం చేయాలి, దీక్ష తీసుకోలేని పరిస్థితుల్లో దీక్ష తీసుకుంటే ఎలా అయితే ఉంటామో ఆ నియమాలు పాటించినా కూడా ఈ యొక్క మీనరాశి వారికి ఖచ్చితంగా రిలీఫ్ వచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే వీళ్ళు రెగ్యులర్గా ఆరాధించవలసింది, అంటే లైఫ్ లాంగ్ ఆరాధించవలసిన దేవతామూర్తి అయితే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడమే. విదేశీ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయి అంటారు? విదేశీ ప్రయత్నాలు 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ 12వ అధిపతి రాశిలో ఉన్నాడు కదా శని ఎప్పుడైనా రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అది కూడా కుజుడితో ఉన్నందుకు ప్రయత్నాలు 1కి 10 సార్లు చేయాల్సి వస్తుంది. దగ్గర దాకా వెళ్ళి వెనక్కి వచ్చేస్తుంటాం. లేకపోతే మీరు ప్రయత్నం చేస్తా అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకు ఇప్పుడు అవసరమా. ఎందుకంటే ఈ రాశికి చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో, రాశిలో శని కుజుడు, ఈ కుజుడు మళ్ళీ 2కి వెళ్తాడు 12వ తేదీ. అంటే ఏంటి, ముందున ఒక కుజుడు రాశిలో శని, 12లో రాహు. ముందు వెనక ట్రాఫిక్ జామ్ అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంటాయి కొన్ని పనులు. దీనికి ఒకటే మార్గం, చక్కగా మీరు శని కుజ రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్స్ లేదా బీట్రూట్స్ లాంటివి పెట్టడము, అక్కడ ఉండి ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అనే మంత్రం చేయడము, లేదా ఓం నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చదాయ నమః. మనీ మూలంగా గొడవలు వస్తే చేసుకోండి, ఓం నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చదాయ నమః. లేదండి నాకు విదేశాలకు వెళ్ళాలనే ఉంది, 12లో రాహు ఉన్నాడు కదా, ఏమైనా నాకు సపోర్ట్ కావాలి అంటే సింపుల్గా ఒకటే చిన్న చిట్కా, పొద్దున్న సాయంత్రం చక్కగా స్నానం ఆచరించి హనుమాన్ చాలీసా పఠనం కనుక చేయగలిగితే మండల కాలము, వాళ్ళకి జన్మజాతకంలో యోగం ఉండి అడ్డం పడుతుంటాయి ఒక్కోసారి, ఆ అడ్డుపడుతున్నటువంటి పూర్వజన్మ కర్మ హనుమాన్ చాలీసా చేయడం ద్వారా తొలగుతుంది. గురుగారు, అలాగే మాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారు, కాస్త నరఘోష నరదిశ తగ్గుతుందని బాధపడే వాళ్ళు ఉంటారు, అవునండి, దానికి కూడా పనిచేస్తున్నా లేదా ఇంకేమన్నా సపరేట్ మంత్రాలు ఉంటాయి? ఇప్పుడు ఒకటేనండి, ఇక్కడ రాశిలో ఎప్పుడైనా శని కుజులు ఉన్నప్పుడు శత్రువులే అక్కర్లేదు, మనం ఏం చేసినా అవతలోడు మనల్ని శత్రువుగా చూస్తాడు. మన అవతలోడికి ఇలాగ బండి మీద వెళ్తున్నాం అనుకోండి, ఇలా వెళ్ళిపోతున్నాం మనం మామూలుగా, వాడు ఎవడో వచ్చి ఇలా అడ్డం వస్తాడు, అయింది నీదేరా బాబు తప్పు అంటే, లేదు నువ్వు చూసుకోవాలి కదా అంటాడు. అకారణంగా వద్దనుకున్న మన ఇంట్లో మనం కూర్చున్నా సరే, ఎవడో బయట క్రికెట్ ఆడుతూ ఆ బాల్ వచ్చి మన ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం ఇంట్లోనే ఉంది, నేను ఇందాక వచ్చిందని చెప్పి అది కూడా గొడవ వస్తుంది, మన అర్థం విరిగిపోద్ది. మనమే ఇంట్లో కూర్చోవడం ఏంటి, వాడేడో క్రికెట్ ఆడుకోవడం ఏంటి, వాడు వచ్చి అర్థం కొట్టడం ఏంటి, మనం ఏదో చిన్నగా బాబు చూసుకొని ఆడుకోవాలి కదా అంటే వాళ్ళ అమ్మ నాన్న అందరూ వచ్చి గొడవ పెట్టుకుంటారు. అందుకని నేను చెప్పేది ఒకటే, శత్రుబాధలు ఎప్పుడైనా సరే ఇలా శనికుజులు కలిసి ఉన్నప్పుడు వస్తాయి, హనుమాన్ చాలీసా బెస్ట్ రెమెడీ, శివాభిషేకం ది బెస్ట్ రెమెడీ, లేదా బిల్వపత్రాలతో అమ్మవారిని ఆరాధించడం బెస్ట్ రెమెడీ. అసలు ఆ శివుణ్ణి ఆరాధించిన, అమ్మవారిని ఆరాధించిన అంటే అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి మనకప్పుడు. అంటే అవతలవాడు నిజంగా తప్పు చేసి మనం గొడవ చేస్తున్నామా, లేకపోతే మనలో ఎటువంటి తప్పు ఉందా లేదా అర్థం చేసుకుని అవతలవాడు గొడవ చేయాలి వద్దా అనేది ఆలోచిస్తాడు. ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి మే నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించేస్తాను. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.